ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 శ్రీమద్భగవద్గీత అంతిమ శ్లోకం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీర్విజయః భూతి ధ్రువా నీతిః మతిర్మమ. యత్ర యోగేశ్వరో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇందు భాష్యం చాలా సంక్షిప్తంగా ఉంది. భగవత్పాదులు ప్రత్యేకమైన విశ్లేషణను ఏది రాయలేదు. ఆయన ఏమంటున్నారో చూసి ఇతర మహానుభావులు ఏ విధంగా వితర్కించారు ఈ శ్లోకాన్ని అనేదాన్ని చూద్దాం. యత్ర యస్మిన్ పక్షే యోగేశ్వరః సర్వయోగానాం ఈశ్వరః. సకల యోగములు ఆ ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించాయి కదా. సకల యోగములకు కారణభూతమైనటువంటి వైరాగ్యాదులు ఈశ్వరుడి అధీనంలో ఉన్నాయి కాబట్టి గీతాశాస్త్రం కూడా ఈశ్వరుని నుండే ఆవిర్భవించినది కనుక ఈశ్వరుడే యోగీశ్వరుడు, సర్వయోగానాం ఈశ్వర. త్వత్ప్రభవత్వాత్ అన్నీ ఆయన నుంచి ప్రభవింపబడ్డాయి, ఆవిర్భవించబడినాయి. సర్వయోగ బీజస్య అన్ని యోగములకు బీజమైనటువంటి కృష్ణ. అది ఇతర యోగేశ్వర కృష్ణ అంటే ఆయన ఉద్దేశం. ఏ పక్షాన్నందైతే అటువంటి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడో, యత్ర పార్థో యస్మిన్ పక్షే ధనుర్ధరో గాంధీవ ధన్వా, గాంధీవమును ధరించినటువంటి అర్జునుడు ఉన్నాడు. ఎక్కడున్నారు వీళ్ళిద్దరును? ఒక పక్షంలో ఉన్నారు, ఇంకో పక్షంలో లేరు. అంటే అట్టి పాండవుల పక్షమునందు తత్ర ఆ పక్షంలో శ్రీ సంపద, తస్మిన్ పాండవానాం పక్షే విజయ, వాళ్ళ యందే విజయము. తత్ర ఏవ భూతి, అక్కడే సంపద యొక్క విశిష్టమైన విస్తారం. భూతి అంటే విస్తారం. శ్రియో విశేషో విస్తారో భూతి అంటే విశేషమైనటువంటి హెచ్చుతగ్గులు లేనటువంటి చక్కని సంపద. ధ్రువ అంటే అవ్యభిచారిణి అంటే ఇటు అటు మారనటువంటి శాశ్వతమైన నీతి. అంటే నయతీతి నీతి, నయ నడిపించేది అంటే మంచి మార్గము. ఇవి ఇది ఏవం ఇవన్నీ మతి మమ ఇవి ఉండునని నా అభిప్రాయం. ఈ విధముగా సంజయుని వాక్యము ఈ యుద్ధము యొక్క పరిణామాన్ని చెప్పేస్తుంది. ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉన్నారో ఆ పక్షంలో శ్రీ విజయము, భూతి, నీతి, ధ్రువ అంటే అనుమానం లేకుండా నిశ్చయంగా ఉంటాయి అని సంజయుని అభిప్రాయం అంటూ క్లోజ్ చేశారు భాష్యం. దీనికి పెద్దవాళ్ళు చాలామంది వ్యాఖ్యాతలు ఈ శ్లోకాన్ని చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. అందులో కొన్నింటిని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పదాలను విమర్శిద్దాం. యత్ర అనుంది. యత్ర అంటే ఎక్కడైతే, ఏ పక్షం నందైతే. భగవత్పాదులు చెప్పినట్టుగా పాండవ పక్షం, కౌరవ పక్షంలో యత్ర యస్మిన్ పక్షే. అది యత్ర అంటే ఎక్కడైతే, అంటే ఏ సొసైటీలో అయితే, ఏ రాజ్యంలో అయితే,
ఏ ఏ మానవాళి ఎందైతే అనే అర్థంలో లార్జర్ కాంట్రాక్ట్గా తీసుకుంటే ఎత్ర అంటే ఒక పర్టిక్యులర్ ప్లేసు కాలము అని కాకుండా సర్వత్రా అన్ని చోట్ల అని అర్థంలో తీసుకోవచ్చు. అక్కడే ఉండాలి యోగీశ్వరుడు, కృష్ణుడు, ధనుర్ధారి పార్థుడు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఉన్నారా వాళ్ళేరి? ఇప్పుడేడు కృష్ణుడు గారేరి, అర్జునుడు గారేరి? ఇక్కడ లేరుగా వాళ్ళిద్దరు. అయితే ఇక్కడ శ్రీ విజయము భూతి అవేం ఉండవా ఇక్కడ? అంటే ఈ ఫలితాలేమి ఇక్కడ ఉండవా వాళ్ళు? అంటే ఎత్ర అంటే యస్మిన్ హృదయే, ఎవరి హృదయమునందు, ఎవరి హృదయమునందు యోగేశ్వరుడైనటువంటి పరబ్రహ్మ తత్వమైనటువంటి ఈశ్వరుడు, జ్ఞాన యోగం పార్ట్. ధనుర్ధారి అయిన పార్థుడు యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి మనసు కలిగినటువంటి వ్యష్టి. ఏ హృదయంలో ఈ రెండు బలంగా నేను చేయగలను, చేయాలి అనే సంకల్పం ఉండేవాడు. ఈ ఈ ఫలితములను ఏ విధమును ఆశించకుండా కర్మయోగాన్ని పాలించడం ఒక ఎత్తు. ఇది కాకుండా జ్ఞానయోగమైనటువంటి ఈశ్వరుడు ఎవరి హృదయంలో ఉన్నాడో అటువంటి వాళ్లకు అనే ఒక అర్థాన్ని సాధించారు కొంతమంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎత్ర పార్థో, రెండు మార్లు ఎత్ర ఎత్ర అని వాడారు. ఎత్ర ఎత్ర అని పక్కన పట్టుకుంటే తత్ర తత్ర అని వస్తుంది దానికి. అంటే ఎత్ర ఎత్ర అంటే ఎక్కడెక్కడ అంటే అన్ని చోట్ల అని అర్థాన్ని తీసుకోవచ్చు. గ్రామం గ్రామం ప్రతి గ్రామం, దినం దినం ప్రతిదినం. ఎత్ర ఎత్ర అంటే సర్వత్రా అనే అర్థాన్ని తీసుకోవచ్చు అని ఇంకొక మహానుభావుడు చెప్పారు. తత్ర అంటే అటువంటి వ్యక్తి యందు, అటువంటి రాజ్యమునందు, అటువంటి దేశమునందు, అటువంటి సొసైటీలో విజయ భూతి శ్రీ నీతి ధ్రువామతిర్మమ అయిందా? అదొక టైప్ ఆఫ్ అండర్స్టాండ్. ఇంకా ధర్మంతో మొదలైంది భగవద్గీత. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవ అని అన్నారు. అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఉంది. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రే క్షేత్రే అన్ని క్షేత్రముల యందు, అన్ని విషయముల యందు, అందరి మనసుల యందు ధర్మము చేయుము. ఏ ధర్మం చేయాలి? మమ మతిర్మమ అని ఉంది లాస్ట్ వర్డ్. మమ ధర్మ కురు. క్షేత్రే క్షేత్రే ప్రతి క్షేత్రమునందు, ప్రతి పని యందు, ప్రతి ఎండవర్ నందు, ప్రతి ఆలోచన యందు గీతలో చెప్పబడినటువంటి మమ ధర్మము కురు అని ఒక అర్థం. ఇంకా ఆ ధర్మ ఈ మమ అనే దాన్ని కలిపితే మమ ధర్మ. మమ ధర్మ, మమ అని ఎవరంటున్నారు? ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్. గీత అంతా ఎవరు మమ అంటే ఎవరు? నాది మతిర్ మమ అంటే నా తాలూకా అని కాదు కదా అక్కడ మతి. మమ అంటే ఏమిటి? మమ అంటే ఈశ్వరుని యొక్క, పరమేశ్వరుని యొక్క, ఆ పరమాత్మ యొక్క ధర్మము. పరమాత్మ ఏం ధర్మం చెప్పాడు? జ్ఞానమే ఫైనటువంటి ధర్మము. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటిది ఆయన బోధన. జ్ఞానమేది ఇక్కడ తాలూకా పర్యవసానము. మమ ధర్మ కురు, నా ధర్మమును చేయుము, నేను చెప్పినటువంటి ధర్మాన్ని చెయ్యి. ఇంకొక అర్థం. సరే, ఇక గీతాశాస్త్రంలో ఇద్దరు చెప్పబడ్డారు ఇక్కడ. యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి పార్థుడు అని చెప్పారు. ఈ గీతకి కన్క్లూడింగ్ శ్లోకమైనటువంటి దివ్య గ్రంథానికి కన్క్లూడింగ్ శ్లోకము, మకుటాయమానమైనటువంటి ఈ శ్లోకము జ్ఞానాన్ని ఒక్క శ్లోకంలో చూపించేటటువంటిది అని అభిప్రాయపడ్డారు కొంతమంది. కురుక్షేత్ర సంగ్రామ ఫలితాన్ని కూడా వివరిస్తోంది. ఎక్కడైతే ఏ పక్షంలో అయితే ఈశ్వరుడు అయినటువంటి కృష్ణుడు, ధనుర్ధారి అయిన పార్థుడు ఉన్నారో అక్కడ విజయము తప్పక ఉంటుంది అనేటటువంటి ఫలితాన్ని కూడా చెప్తోంది అని ముందే చెప్పుకున్నాం. సంజయుడు ఉపయోగించినటువంటి మతిర్మమ, ఇది నా నిశ్చితమైన అభిప్రాయము అనడంలో గీతోపదేశం విన్న తరువాత, విశ్వరూప దర్శనం చేసిన తరువాత ఏ ఏ తిరుగులేనటువంటి ఒక పండిత నిర్ణయం ఇదే అయి ఉంటుంది.
యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే ఏమిటి? సమష్టి బుద్ధి, దివ్య సంకల్పము, ద పవర్ ఆఫ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్. యోగేశ్వరుడు అంటే ఏమిటి? యోగము అంటే జీవబ్రహ్మ ఏకత్వము యోగము. దాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి ఇతర యోగములు ఉన్నాయి, వాటిని కూడా టెంపరీగా యోగం అంటాం. ఫైనల్గా ఆ జీవబ్రహ్మ ఏకత్వమే యోగం. ఏమిటా యోగాలు? కర్మయోగము, భక్తి, ధ్యాన, ఇవన్నీ యోగాలు. ఈ యోగాలు జ్ఞానంలో పరిసమాప్తి అవుతాయి. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తతే. అప్పుడు యోగం అనే శబ్దానికి జ్ఞానయోగము ప్లస్ దాని దగ్గరకు తీసుకుని వెళ్ళే ఇతర సాధనాలు అనేటటువంటివి అర్థం చేసుకుంటే, ఈ కాస్మిక్ ఇంటెలిజెన్స్ అండ్ టోటాలిటీ దానికి ప్రత్యక్షంగా ఈ కృష్ణుడిని పెట్టుకుంటే అతడు యోగేశ్వరుడు అవుతాడు. అంటే విరాట్, ఆయన విశ్వరూపాన్ని కూడా చూపించాడు. అంటే ఈశ్వర సంకల్పము, డివైన్ విల్. కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఈశ్వర సంకల్పము, డివైన్ విల్. ఇక్కడ కృష్ణుడు ఒక ఏకరూప సగుణ సాకార ఈశ్వరుడు కాడు. ఈయన అనేక రూపమైనటువంటి విరాట్ రూపమైనటువంటి ఈశ్వరుడు. ఆ విరాట్ రూపమైన ఈశ్వరుడే యోగేశ్వరుడు. యోగేశ్వర అనే శబ్దాన్నే మళ్ళీ విశ్లేషించవచ్చు. యోగాత్ ఈశ్వర, యోగాన్ని బోధించడం వలన ఈశ్వరుడు. అంటే ఎవరైతే పరమయోగాన్ని బోధిస్తాడో, పరమ లక్ష్యాన్ని ఛేదించమని బోధిస్తాడో అతడే మన శ్రేయస్సు కోరేటటువంటి ఈశ్వరుడు. యోగాత్ అదొకటి. యోగస్య ఈశ్వర, యోగులకు ఈశ్వరుడు, యోగములకు ఈశ్వరుడు, సకల యోగములకు ఈశ్వరుడు. లేకపోతే సకల యోగులకు అంటే జ్ఞానులకు ఈశ్వరుడు. ప్రభువు ఎవరు చేరవలసిన స్థానం ఏదై ఉంటుంది? యోగేశ్వరుడు. యోగస్య ఈశ్వర, యోగిన ఈశ్వర, యోగులకు ఈశ్వరుడు, యోగమునకు ఈశ్వరుడు. యోగాత్ ఈశ్వర. యోగాత్ అంటే పంచమీ విభక్తి, యోగస్య అంటే షష్ఠీ విభక్తి. యోగేణ ఈశ్వర, యోగము చేత పొందబడేటటువంటి ఈశ్వరుడు. ఏ యోగము? జ్ఞానయోగము. ఏ విభక్తిలో చెప్పుకున్నా యోగేశ్వరుడు యోగేశ్వరుడే. డివైన్ విల్, సమష్టి శక్తులనన్నిటినీ తన నియమాలను తన అధీనంలో ఉంచుకొని నడిపించే పరబ్రహ్మము. యోగేశ్వర. కార్యసాధనకు అవసరమైనటువంటి ఇంటలెక్చువల్ క్లారిటీ, మేధోపరమైనటువంటి స్పష్టత, దిశానిర్దేశం అవన్నీ దేని ద్వారా లభిస్తాయి? యోగేశ్వరుని ద్వారా లభిస్తాయి. అంటే ఆయన బ్రహ్మ యొక్క తేజస్సు, చైతన్యం యొక్క రూపం. యోగము అంటే కేవలం శారీరకమైనటువంటి అష్టాంగ యోగము, ఏదో అటువంటి క్రియాయోగము, మరో యోగము, రోజు యోగా చేయిస్తారు యోగా మాస్టర్, ఆ యోగం కాదు. చిత్తాన్ని పరమాత్మతో అనుసంధానించి కార్యక్షేత్రంలో అచంచలమైన ప్రశాంతతను కలిగి ఉండడమే యోగము. ఆ విధంగా యోగేశ్వరుడు. తనుర్ధర పార్థ. పార్థ, పార్థుడు అంటే పృథ యొక్క పుత్రుడు, పృథివీపుత్రుడు. పృథ అంటే అన్న పృథివీ అన్న అర్థమేమీ వ్యత్యాసం లేదు. ఇక్కడ అర్జునుడిని ఇంకొక కౌంతేయాన్ని సంబోధించకుండా పార్థుడు పృథ్వీపుత్రుడు అని సంబోధించడంలో అర్థము ద మెటీరియల్ అండ్ ది కాన్షియస్నెస్. ఈశ్వర ఇస్ ది కాన్షియస్నెస్ అండ్ హియర్ అర్జున ఇస్ ద మెటీరియల్. మెటీరియల్ అండ్ కాన్షియస్నెస్ రెండూ ఉంటేనే కదా ఏదైనా చేయగలరు. చైతన్యం ఉన్నది, ఎక్స్ప్రెషన్కి మెటీరియల్ లేదు, ఉపాధి లేదు. ఉపాధి కలిగినటువంటి ఈ ప్రపంచము, ఈ జీవుడు రిప్రజెంటెడ్ బై అర్జును. అర్జునుడు ధనుర్ధర అని పేర్కొన్న వర్ణంలో లోతైనటువంటి పరమార్థం ఉంది. కేవలంగా వారియరు, విల్లు ధరించిన వాడు వీలుకాడు అనే అర్థం కాదు. నిరంతరమైనటువంటి ప్రయత్నానికి, ఆచరణకు ఒక ప్రత్యేకమైన ప్రతీక. హీఈస్ కాల్డ్ పురుషాకారం. పురుషకారం. పురుషకారం అంటే హ్యూమన్ ఎఫర్ట్. అర్జున హియర్ క్రియాశీలత కలిగినటువంటి, ఉన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేటటువంటి హ్యూమన్ ఎఫర్ట్ లేక పురుషకారం అంటూ ఆయనను తీర్చిదిద్దుకోవచ్చు. హీఈస్ ద మిషనరీ హూ అకాంప్లిషెస్ ద మిషన్. వాట్ ఈస్ ద డివైన్ మిషన్? సర్వ
సమభావాన్ని కలిగి ఉండడం, అదే డివైన్ మిషన్, డివైన్ విల్. ఆ డివైన్ మిషన్ని కంటిన్యూ చేస్తూ దానిని చక్కగా నడిపించగలిగే సామర్థ్యము కలిగిన మిషనరీ ఎవరు? ఇదిగో పురుషకారం, హ్యూమన్ ఎఫర్ట్. అదే ధనుర్ధారి అయిన పార్థుడు. అందుకే ధనుర్ధరహ అని రాశారు. ఏదో పిచ్చాపాటి శ్రీకృష్ణుతో ఆడుకుంటున్నటువంటి కృష్ణుడు అర్జునుడు గాడయ్యా. ఈ అర్జునుడు గారు, అర్జున అనే పదానికి అర్థమే సాత్వికము. ఇటువంటి సాత్వికమైనటువంటి మా ప్రవృత్తి అధికంగా కలిగినటువంటి క్రియాశీలత్వమును జోడించుకున్నటువంటి డివైన్ విల్ను అర్థం చేసుకున్నటువంటి తన శక్తిని డివైన్ విల్కే సమర్పణ చేస్తున్నటువంటి అర్జునుడు. అంటే అటువంటి వ్యక్తి, అటువంటి ఏ వ్యక్తి అయినా సరే, గాంధీవం అన్నారు ఇక్కడ. ధనుహు అంటే గాంధీవం. గాంధీవాన్ని ధరించి సిద్ధంగా ఉండడం అంటే సంసిద్ధత, కార్యోన్ముఖుడై ఉండడం, కార్యం కోసం సంసిద్ధుడై ఉండడం. సాధకుడు తన లక్ష్య సాధన కోసం అంకిత భావంతో అప్రమత్తంగా శిక్షణ పొంది రెడీ టు యాక్ట్. ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రెడీ నౌ. డివైన్ విల్ హ్యాస్ టు యాక్ట్. హూ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్? అర్జున ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్. నిమిత్త మాత్రం భవ. ఎటువంటి ఇన్స్ట్రుమెంట్? వెరీ పాలిష్డ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ వెరీ రెడీ ఇన్స్ట్రుమెంట్. వెరీ రెడీ పురుషకారం, హ్యూమన్ ఎఫర్ట్. ఉన్నతమైన ఆశయాల కోసం పోరాడేటువంటి ధైర్యము, క్రమశిక్షణ, పరాక్రమముల యొక్క కలయికయే అర్జునుడు. క్షేత్ర తేజస్సు. క్షేత్ర తేజస్సు అంటే ఉన్నతమైన లక్ష్యాల కోసం పోరాడే లక్షణము, క్రమశిక్షణ, పరాక్రమము కలిగి ఉండేటటువంటి అర్జునుడు. ఈ పుస్తకంలో స్టార్టింగ్లో అర్జునుడిని ఎలా పోర్ట్రే చేశారు? చాలా శోకిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు, మోహంలో పడ్డాడు. తర్వాత ఏమో సరి గాంధీవాన్ని అవతల పారేశాడు, బాణాలను విసిరేశాడు. చింత, శోకము చింత తప్ప మరేది లేదు. దేని గురించి ఆలోచించకూడదు దాని గురించి ఆలోచిస్తున్నాడు. నా వాళ్ళు పై వాళ్ళు అంటున్నాడు. దాంతోపాటుగా యాంగ్జైటీ న్యూరోసిస్ కూడా వచ్చేసింది. వాళ్ళంతా చెమట పట్టేసింది. ఒక విధమైనటువంటి అశక్తత చోటు చేసుకున్నటువంటి మానవుడు. అటువంటి మానవుడు ఇప్పుడు ధనుర్ధారి అయ్యాడు, అంటే కార్యోన్ముఖుడయ్యాడు. అంటే దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దట్ పర్టిక్యులర్ జనరేషన్. ఎక్కడైతే యోగీశ్వరుని యొక్క బోధనలను తెలుసుకుంటారో నీరుగారిపోయినటువంటి మానవ జాతి అత్యంత కార్యశూరత, కార్యసంసిద్ధత కలిగి ఉంటుంది అని చెప్పడానికే ధనుర్ధారి అయిన పార్థుడు. కరిష్యే వచనం తవా అని చెప్పినటువంటి పార్థుడు. విజయం అనేది కేవలం దైవకృప వలననో కేవలం ఇండివిజువల్ ఎఫర్ట్ వలననో లభించేది కాదు. కృష్ణుడు చూసే విజయము విషనరీ. అర్జునుడు ప్రతిబింబించే మిషన్, అది విషను, ఇది మిషను. మిషను కలిసినప్పుడే విజయం వస్తుంది. ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ ఎ విషన్. ఓ రూట్ మ్యాప్ ఉండాలి. ఆ విషన్ ఎవరిస్తారు? డివైన్ విషన్ ఉండాలి. సంకుచితమైనటువంటి విషన్ ఉండకూడదు. అది చాలా బ్రాడ్గా ఉండవలసినటువంటి విషన్ అయి ఉండాలి. అటువంటి విషనే యోగేశ్వర కృష్ణుడు ఇక్కడ చూపించబడ్డాడు. దానికి మిషనరీ ఒకటి ఉండాలి. ఆ మిషనరీయే ధనుర్ధారి అయినటువంటి పార్థుడు. అది పరిపూర్ణము కావాలి అంటే విజయం కావాలి, శ్రీ కావాలి, లేకపోతే భూతి కావాలి. ఇవన్నీ విజయం, శ్రీ, భూతి అనేటటువంటివి ఏర్పడాలి. విస్తారమైనటువంటి సంపద. భూతి అంటే విస్తరించిన అని అర్థం. విస్తరించినటువంటి సంపద కావాలంటే ద విషన్ కపుల్డ్ విత్ ద మిషన్ అంటూ చెప్పుకోవచ్చు. అన్యోన్య ఆశ్రయ సంబంధం. జ్ఞానం లేకుండా ఆచరణ చేయలేను, ఆచరణ లేని జ్ఞానం ఉపయోగం ఉండదు. జ్ఞానానికి సంకేతం యోగేశ్వర కృష్ణుడు, ఆచరణకు సంకేతం ధనుర్ధారి అయినటువంటి పార్థుడు. అంటే అన్యోన్య ఆశ్రయము. ఏ సొసైటీలో అయితే సరి అయినటువంటి ఇంటలెక్చువల్ పర్సెప్షన్ అండ్ ద డైరెక్షన్ అండ్ ద విషన్ ఉంటుందో, ఏ సొసైటీలో అయితే కార్యోన్ముఖుడైనటువంటి ఒక నాయకుడు ప్రజలనందరూ కార్యోన్ముఖుడుగా చేసి అందరి సమష్టి వ్యష్టి లెవెల్లో కార్యోన్ముఖత, కార్యశీలత, కార్యసాధన తత్పరత కలిగి ఉంటారో, అటువంటి గుడ్డిగా ఏదో చేయడం కాదు, జ్ఞానంతో చేయాలి.
జ్ఞానం ఉండి చేయకపోతే ప్రయోజనం లేదు. చేయాలంటే జ్ఞానం ఉండాలి. కర్మ లేనటువంటి జ్ఞానం లేదు, జ్ఞానం లేని కర్మ లేదు. జ్ఞానాన్ని కర్మ చేయడానికంటే ఇక్కడ సొసైటీలో సమత్వాన్ని నిలపడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని అవలంబించి సొసైటీని నడిపించడం అనేటటువంటిది ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. మేధోపరమైన స్పష్టత కావాలి, శారీరక మానసికమైనటువంటి పటుత్వం కావాలి. ఏదైనా చేయాలంటే క్లారిటీ ఇన్ థాట్, క్లారిటీ ఇన్ ద విషన్ అండ్ సమత్వ ఇన్ ద విషన్ షుడ్ బి దేర్. దట్ ఈస్ యోగేశ్వర కృష్ణ. శారీరక మానసికమైనటువంటి పటుత్వము, చేయాలనేటటువంటి సత్సంకల్పము, ఆ కార్యశూరత కలిగి ఉండడమే ధనుర్ధారి అయినటువంటి పార్థుడు. అంటే బ్రహ్మ తేజస్సు, క్షాత్ర తేజస్సు. క్షాత్ర అంటే క్షత్రుడని కాదు, యాక్షన్ చేయడానికి. క్షతాత్ రాయతే ఇది క్షాత్ర. క్షతాత్ దెబ్బల నుండి, త్రాయతే ఇది రక్షిస్తాడో అతడు క్షాత్రుడు. ఎవడైతే ఎదురు దెబ్బల నుండి రక్షించడానికి తనను సమాజాన్ని ప్రయత్నం చేస్తాడో వాడే క్షత్రియుడు. తేజస్సు ఏకమైన చోట ఈ క్షాత్రతేజము బ్రహ్మతేజము. బ్రహ్మతేజం అంటే జ్ఞానం, క్షాత్రతేజం అంటే యాక్షన్ ఓరియంటెడ్. ఈ రెండు కలిస్తే అసాధ్యమైనది ఏది ఉండదు. ఇంకా చెప్పుకోవాలంటే కృష్ణుడు అనేది దైవ సంకల్పము, అర్జునుడు అనేది మానవుని యాక్షను. దైవ సంకల్పము, మానవుని యొక్క ప్రయత్నము రెండూ తోడైనప్పుడే సృష్టిలో ఏదైనా గొప్ప కార్యం నెరవేరుతుంది. ఈ విధంగా రకరకాలుగా యోగేశ్వర కృష్ణ పార్థో ధనుర్ధర అనే వాటిని వివరించుకోవచ్చు. 4 అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ఏమిటా ఫలితాలు? వేదాంత శాస్త్రం చెప్తుంది. శ్రీ అంటే శుభప్రదత, సౌందర్యము, సంపద, లక్ష్మీ కటాక్షమే కాకుండా జీవితంలో ప్రశాంతతను ఇచ్చేటటువంటి శోభను కలిగిస్తుంది. అదే శ్రీ అన్నారు. విజయం కేవల బాహ్యమైనటువంటి శత్రువులను గెలవడం విజయం కాదు. అంటే అంతర్గతమైనటువంటి బలహీనతలను, అడ్డంకులను అధిగమించి నిరంతర పురోగతికి పోవడమే నిజమైన విజయం అవుతుంది. భూతి అంటే విభూతి, ఐశ్వర్యం అనవచ్చు. సంపద యొక్క ఫిజికల్ ఎక్స్పాన్షన్, అసాధారణమైనటువంటి అభివృద్ధి. ఫ్రమ్ డెవలపింగ్ టు డెవలప్డ్ అనేటటువంటి స్టేట్. ఇండియా వాజ్ అ డెవలపింగ్ నేషన్, నౌ ఇట్ ఇస్ అ డెవలప్డ్ నేషన్. అంటే విస్తరించబడినటువంటి వైభవాన్ని సూచిస్తుంది భూతి. ధ్రువానీతి అతి ముఖ్యమైనది. నీతి అంటే సోషల్ జస్టిస్, మోరల్ ఎథిక్స్, న్యాయం. ధ్రువ అంటే అచంచలమైనది, శాశ్వతమైనది. సంపదలు, విజయాలు వచ్చినా పోయినా కూడా ధర్మం అనేటటువంటి పునాది కదలకుండా స్థిరంగా ఉండడమే, నీతి అనేటటువంటి పునాది కదలకుండా స్థిరంగా ఉండడమే ధ్రువ నీతి. ధ్రువ నీతి అంటే సొసైటియల్ ఆర్డర్. సొసైటియల్ ఆర్డర్ లేనటువంటి విజయం నిలబడదు. ప్రపంచంలో చూస్తున్నాము, రకరకాల యుద్ధాలలో సొసైటియల్ ఆర్డర్ సరిగా లేదు. అటువంటి వారి విజయం తాత్కాలికమే అవుతుంది. అది ధ్రువముగా ఉండదు, నిశ్చయంగా ఉండదు. ఇది ఎప్పుడు ధ్రువంగా ఉంటుంది? ఎప్పుడు సొసైటియల్ ఆర్డర్, నీతి ఉంటుందో అప్పుడు ఉంటుంది. ఎప్పుడు నీతి ధ్రువంగా ఉంటుంది? ఎక్కడ శ్రీకృష్ణుడు అనేటటువంటి జ్ఞానము, అర్జునుడు అనేటటువంటి కార్యశూరత కలిసి ఉంటాయో అక్కడ ధ్రువానీతి. ఇది మతిర్మమ. ముగింపులో దీని సత్యం శివం సుందరం అంటే ఇది అల్టిమేట్ రియలైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ సారాంశము, శ్లోక సారాంశము మానవాళికి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే జ్ఞానం సత్యం. జ్ఞానం అనొచ్చు, కృష్ణ అంటే జ్ఞానం అనొచ్చు, కృష్ణ అంటే సత్యం అనొచ్చు. ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు కర్మ ధర్మం ఉంటారో, సత్యం శివంగా, శాంతంగా, ప్రశాంతంగా, సుందరంగా, శ్రీగా, విభూతిగా మారుతుంది. ఇదే సత్యం శివం సుందరం. సత్యం కృష్ణుడి జ్ఞానం ద్వారా కలిగేటటువంటి యథార్థ దర్శనం. మిథ్యా దర్శనం వలన ప్రయోజనం ఉండదు. యథార్థ దర్శనం కావాలి. యథార్థ దర్శనం ఏమిటి? కాన్షియస్నెస్ ఇస్ వన్,
universal consciousness, there is no differentiation in that. It is an undifferentiated, unified, single consciousness. అది శ్రీకృష్ణుడు. శివం ధర్మబద్ధమైనటువంటి ఆచరణ ద్వారా కలిగేటటువంటి మంగళప్రదమైనటువంటి స్థితి. అది నీతితో కలిసి ఉంటుంది, వ్యాప్తి భూతితో కలిసి ఉంటుంది, విజయంతో కలిసి ఉంటుంది. అటువంటిదే శివం. సుందరం జ్ఞానకర్మల సమన్వయం వలన లభించేటటువంటి సమృద్ధి లేక శోభ, శ్రీ ఏదైతే ఉందో అదే శివం. సత్యం శివం సుందరం అన్న, సత్యం జ్ఞానం అనంతం అన్న, సచ్చిదానందం అన్న అన్నీ ఒక్కటే. కావున ప్రతి వ్యక్తి తన జీవితం అనేటటువంటి యుద్ధరంగంలోనూ, ప్రతి దేశము రాజ్యము తమ యొక్క రాజ్యము అనేటటువంటి యుద్ధరంగంలోనూ తనలోని మేధస్సు అయినటువంటి కృష్ణుని, సమష్టి మేధస్సు అయినటువంటి కృష్ణుని, వ్యష్టి సమష్టులలో తన క్రియాశీలతను, అంటే ఆ సొసైటీ యొక్క క్రియాశీలతను, వ్యష్టిని సమష్టిని కూడా కృష్ణుడు అర్జునుడుగా మలుచుకొని ముందుకు సాగితే అటువంటి వ్యష్టి, అటువంటి సమష్టి సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తారు. దీన్నే 4 ఫలితాలుగా చెప్పారు. శ్రీ, విజయ, భూతి, నీతి. ఈ 4 కూడా వస్తాయి. సర్వతోముఖ అభివృద్ధి కావాలి అంటే ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిగా చూడవచ్చు. ఇక్కడితో సరిపడదు, ఇంకా చాలా రకాలుగా చూశారు. చూద్దాం, ఎంత వీలవుతే అంత చూస్తాం. యత్ర యోగేశ్వరః కృష్ణౌ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువా నీతి మతిర్మమ. యత్ర అనే శబ్దము ఏ పక్షంలో అనే దానికి కన్ఫైన్ చేయకుండా ఎక్కడెక్కడైతే, ఏ ఏ చోట్ల అయితే అంటే అన్ని చోట్ల, అన్ని హృదయాలలో, అన్ని దేశాలలో, అన్ని రాజ్యాలలో, అంటే ప్రపంచంలో కృష్ణుడు అర్జునుడు డివైన్ విల్ అండ్ ది విత్ ద ఇంటెలిజెన్షియా అండ్ ది రెడీనెస్ టు యాక్ట్ ద డివైన్ విల్, టు బి ఏ రిప్రజెంటేటివ్, ఏ మిషనరీ ఆఫ్ ద డివైన్ విల్ అనేటటువంటిది చెప్పబడుతుంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇక్కడ తత్ర అంటే ఆ సొసైటీలో, ఆ వ్యక్తిలో, ఆ దేశంలో అని చెప్పుకోవాలి. శ్రీర్ విజయోర్భూతి ధ్రువా నీతి మతిర్మమ అనడంలో సిరి సంపదలు, విజయము, సకల ఐశ్వర్యాలు, సోషల్ ఆర్డర్, నీతి అన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా కలుపుకుంటే అనేకమైనటువంటి లౌకిక ప్రయోజనాలు అనే అర్థం వస్తుంది. ఈ లౌకిక ప్రయోజనాలను మించినటువంటి పారమార్థిక ప్రయోజనం ఏమిటై ఉంటుంది? ఆ యోగేశ్వరుడు, ఈ కృష్ణుడు ఒకటే అని తెలుసుకోవడము, ఈ కృష్ణుడే యోగేశ్వరుడుగా కావడము, ఈ సాధకుడే తనకు కావలసినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని సాధించుకోవడం. ఎవరు చెప్పారు ఇది? సంజయుడు, సమ్యగ్జయుడు. అంటే ఒక జ్ఞాని చేత ఈ మాట చెప్పబడింది. ఎవరా జ్ఞాని? ఎవరైతే ప్రత్యక్షంగా గీతను విన్నారో, వినడమే కాకుండా పూర్తిగా ఆకళింపు చేసుకునే ఆనందాన్ని పొందానని చెప్పారో ఆ జ్ఞాని గారి యొక్క మాట. అహమస్మి, 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 అహమస్మి. ఇంకా 2 ఎపిసోడ్స్ అవుతుంది అనిపిస్తుంది. చెప్పుకోవాల్సింది చాలా ఉంది, చూద్దాం. అహమస్మి, 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 అహమస్మి. సోమవారం కంటిన్యూ చేద్దాం. సోహం, 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 సోహం.
సోహం 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 సోహం. స్వస్తి.